హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా టుడే కొన్ని అంశాలు మనం చూద్దాం. రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు మనం మాట్లాడుకుందాం సార్. ప్రధానంగా మనం రాష్ట్రీయ అంశాలు ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన ప్రధాన అంశాల గురించి మాట్లాడితే మనకి ప్రధానంగా తీసుకుంటే సోలార్ ప్లాంట్లు అనేది ఏర్పాటు చేయాలి. దీనివల్ల విద్యుత్ అనేది మనకు ఆదా అవుతుంది. ఈ ఎప్పుడైతే సోలార్ ప్లాంట్లో ఆ ప్యానల్ అనేది తయారు చేస్తారో ఆటోమేటిక్గా ప్యానల్ ఎక్కువ తయారు చేస్తే అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద ఒక సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ సార్ అంటే అనకాపల్లిలోని రాంబల్లి. ఆల్రెడీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిన్న శంకుస్థాపన చేస్తే నిన్న చెప్పడం జరిగింది. టుడే వార్తలు కూడా అంశం రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు సార్ రెన్యూ సోలార్ ప్లాంట్. ఈ రెన్యూ సోలార్ ప్లాంట్ దీన్ని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెన్యూ సోలార్ ప్లాంట్ ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే దీని అనకాపల్లిలో అనకాపల్లికి సమీపంలోని ఈ రాంబల్లి దగ్గర దీన్ని నిర్మించనున్నారు. ఎక్కడ సార్ అంటే అనకాపల్లి దగ్గర రాంబల్లిలో. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే దీన్ని 5,400 కోట్ల రూపాయలతో దీన్ని డెవలప్మెంట్ చేయనున్నారు. 5,400 కోట్లు పెట్టుబడి దీనిపై పెట్టడం జరుగుతుంది. అదే విధంగా తీసుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ మరొక 2 ఏళ్లలోనే ఇది పూర్తవుతుందని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి దీనికి ప్రధానంగా చైర్మన్ ఎవరు సార్ అంటే సుమంత్ సిన్హా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు అంశాల్లో కొత్తగా వచ్చిన అంశం. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెన్యూ సోలార్ ప్లాంట్ అనేది అనకాపల్లి నియరెస్ట్ అనకాపల్లి జిల్లాలో రాంబల్లి వద్ద ఏర్పాటు చేయనున్నారు. 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనికి 5,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. దీనికి చైర్మన్ ఎవరంటే సుమంత్ సిన్హా. గుర్తుపెట్టుకోండి. దేనికి చైర్మన్ సార్ అంటే రెన్యూ సోలార్ ప్లాంట్కి చైర్మన్ ఎవరంటే సుమంత్ సిన్హా. దీనివల్ల విద్యుత్ అనేది ఆదా అవుతుంది. దీనివల్ల ప్రతి ఇంటికాడ ఒక సోలార్ ఆ ప్లాంట్ ద్వారా వచ్చే పలకలు అనేవి ఇంటి టెర్రస్ పైన ఉంటే ఖచ్చితంగా విద్యుత్ అనేది ఆదా అవ్వడమే కాకుండా మనం తిరిగి ప్రభుత్వానికి కూడా ఇవ్వచ్చని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యుత్ అనేది కొరత ఉండకూడదు. రెండవది విద్యుత్ ఛార్జీలు అనేవి విపరీతంగా కట్టుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు కాబట్టి మరి ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ఖచ్చితంగా ఈ పలకలు అనేవి తయారవుతూ వీటిని కొనుక్కోవడం తక్కువ ధరకే చెల్లిస్తామని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,400 కోట్ల పెట్టుబడితో ఏ జిల్లాలోని ఏ ప్రాంతంలోని ఈ రెన్యూ సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు అడుగుతాడు సార్. గుర్తుపెట్టుకో, అనకాపల్లి జిల్లాలోని రాంబల్లి. ఎన్ని కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారంటే 5,400 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. అభివృద్ధి చేయనున్నారు ఈ ప్లాంట్ని. అదేవిధంగా దీనికి చైర్మన్ ఎవరు సార్ అంటే ఈ రెన్యూ సోలార్ ప్లాంట్కి సుమంత్ సిన్హా. గుర్తుపెట్టు. ఇది ప్రధాన ఈ రోజు అంశాల్లో రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం గుర్తుపెట్టుకోవాలి. అనకాపల్లి జిల్లాలో రాంబల్లి 5,400 కోట్ల పెట్టుబడి సార్. దీని చైర్మన్ ఎవరంటే సుమంత్ సిన్హా. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి రాష్ట్రీయ అంశాల్లో మరొక అంశం వచ్చింది సార్. నాస్కామ్ కొత్త చైర్మన్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఈరోజు నియమించడం జరిగింది సార్. ఐటీ అనే ఒక పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి పరిశ్రమలకు ఒక అధినేతగా ఎంపిక చేయడం జరిగింది. అతని పేరే సార్ గుర్తుపెట్టుకోండి, నాస్కామ్. ఈ నాస్కామ్కి కొత్త న్యూ చైర్మన్ రావడం జరిగింది సార్. సెంట్రల్ ఎగ్జామ్ కడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, స్టేట్ ఎగ్జామ్ కడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి చైర్మన్ ఎవరంటే ఇప్పుడే మాట్లాడా. ఇది ప్రధానంగా ఐటీ పరిశ్రమ అత్యున్నత సంస్థ సార్. ఐటీ పరిశ్రమ అత్యున్నత సంస్థ జనరల్ తీసుకుంటే. ఇది ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఐటీ పరిశ్రమ అత్యున్నత సంస్థ ఏంటి సార్ అంటే నాస్కామ్. ఈ నాస్కామ్ కొత్త చైర్మన్గా ఎవరు రావడం జరిగిందంటే శ్రీకాంత్. గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి రావడం జరిగింది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీకాంత్ గుర్తుపెట్టుకోవాలి. ఐటీ పరిశ్రమ అత్యున్నత సంస్థలకు ఒక అధినేతగా ఎంపికయ్యారు శ్రీకాంత్ అనే వ్యక్తి.
గుర్తుపెట్టుకోండి. నాస్కామ్ కొత్త చైర్మన్ శ్రీకాంత్. అడుగుతాడు సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రేపు అనగా అది ఈరోజు ఏప్రిల్ 24, రేపు ఏప్రిల్ 25 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టబోతున్న వ్యక్తి ఎవరంటే లీసా గిల్. నిన్న చెప్పారు సార్, అది ఈరోజు కూడా పేపర్లో రావడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఆయన పదవి అనేది ఈరోజుతో క్లోజ్ అవుతుంది. రేపు మన నవ్య ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉన్న హైకోర్టుకు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తి ఎవరంటే లీసా గిల్. చండీగఢ్ రాష్ట్రంలో చండీగఢ్ అంటే పంజాబ్ హర్యానాకి ఉమ్మడి రాజధాని చండీగఢ్లో జన్మించారు. పంజాబ్ హర్యానాలోని న్యాయమూర్తి సేవలు అందించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని మన మార్చిరాల్లో ఒక న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యి రేపు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లీసా గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రేపు పేపర్లో మళ్ళీ వస్తుంది సార్, రేపు మళ్ళీ మనం మాట్లాడదాం. హైకోర్టు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 237 వరకు ప్రతి ఆర్టికల్ క్షుణ్ణంగా తెలుసుకుంటే హైకోర్టు ఈజ్ ఓవర్. దాని హైకోర్టు గురించి ఓ రోజు మొత్తం ప్రతి ఆర్టికల్ విప్లవంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్లో చెప్పే బాధ్యత నాది సార్. అదేవిధంగా తీసుకుంటే మన యాప్ జీకే సింహ గుర్తుపెట్టుకోండి. ప్లే స్టోర్లో ఉంది. జీకే సింహ అనేది ప్లే స్టోర్లోని ప్రధానంగా ఇది ప్లే స్టోర్ లభిస్తుంది. ప్రతి కోర్సు ఉంది సార్. జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ డేటా, మీరు కరెంట్ అఫైర్స్ మీరు వింటున్నారు, ఎంతకంటే అద్భుతంగా లింకప్తో కోడింగ్తో ఈ యాప్లో పెట్టడం జరిగింది. మీ దగ్గర ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే షేర్ చేయండి. కంపేరింగ్ చేయాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది చెప్తారు కరెంట్ అఫైర్ జీకే. డైరెక్ట్గా ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్లోకి వెళ్తే మీకు డేటా మొత్తం ఓపెన్ అవుద్ది. ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎంత డేటా ఉంది, కంప్లీట్ కోడింగ్తో. మరి అంతకు మించి డేటా ఎక్కడైనా ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ 2 స్టేట్లోని అంత అద్భుతమైన సమాచారం, హైలీ ఇన్ఫర్మేషన్ బిట్ ఎక్కడ పోకుండా అన్ని రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లోని మరొక అంశం మనం చూద్దాం సార్. ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ నాస్కామ్కి చైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా మనకి ఈ రాష్ట్రీయ అంశాల్లోని ప్రధాన అంశాల్లోని ఈ అంశాలు మాట్లాడాం. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే సార్ జాతీయ అంశాలు స్టేట్ అయింది, సెంట్రల్లోకి వస్తాం సార్. జాతీయ అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ అంశాలు ఏంటి సార్ అంటే ఒకసారి గమనిస్తే మన ఇరాన్ రాజధాని టెహరాన్. ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు ఏమంటాడు సార్ అంటే, నాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీరు రెడీ అవ్వండి, ఇరాన్ మీద తిరుగుబడండి అంటే ఇమీడియట్గా మేము ఇరాన్ని రాతి యుగానికి పంపిస్తామని ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. మరి మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి ఒక చమురు నౌక అనేది బయలుదేరితే ఆ నౌకను ఎక్కడ సార్ అంటే డైరెక్ట్గా మనకి హిందూ మహాసముద్రం పరిధిలోని అమెరికా వాళ్ళు దాన్ని బంధించి సీజ్ చేయడం జరిగింది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలోని ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి ఒక చమురు నౌక హిందూ మహాసముద్రంలో బయలుదేరి వెళ్తుంటే ఏ దేశం యొక్క సైన్యం దాన్ని ముట్టడించింది, సీజ్ చేసింది అడుగుతాడు అమెరికా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చూడండి సార్, క్వశ్చన్ ఏమేమి అడుగుతారంటే టెహరాన్, ఇరాన్ రాజధాని టెహరాన్ సార్. టెహరాన్ చమురు రవాణా, టెహరాన్ చమురు రవాణా చేస్తున్న ఏ ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో సీజ్ చేసిన సైన్యం ఇది సార్. ఇప్పుడే మనం చెప్పిన డీటెయిల్గా వివరించాను నీకు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి ఒక నౌక అనేది హిందూ మహాసముద్రంలో బయలుదేరుతుంది. వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఇమీడియట్గా మీరు సీజ్ చేసేయండి అన్నాడు. దానికి ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హిందూ మహాసముద్రంలోని ప్రధానంగా హార్మోజ్ జలసంధి తీసుకోండి సార్. హార్మోజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హార్మోజ్ జలసంధి నుంచి
హార్మోజ్ జలసంధి నుంచి ఏవైతే షిప్పులు బయలుదేరుతున్నాయో, షిప్పులే కాదు చిన్న చిన్న షిప్పులు, చిన్న చిన్న ఏవైతే బోట్స్ ఉన్నాయో వాటిపైన ఇరాన్ రాజధాని టెహరాన్, ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మందు పాత్ర పెట్టడం జరుగుతుంది. అంటే ఆ హార్మోజ్ జలసంధి, ఆ సముద్రంలోని హార్మోజ్ జలసంధిలోని ఆ నీటిలోని ఆ ఏరియాలోని ప్రధానంగా చిన్న చిన్న షిప్పులతోటి ఏవైతే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయో వాటిపైన మందు పాత్ర పెట్టడం జరుగుతుంది అంటే పేల్చడం కోసం. వెంటనే అమెరికాకి ఇన్ఫర్మేషన్ అందింది. అమెరికా వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్పాడు, సార్ చిన్న చిన్న బోట్లు మీరు పేల్చి పారేయండి, చిన్న చిన్న బోట్లు మరి హార్మోజ్ జలసంధిలో ఎక్కడ ఉండకూడదు, ఇటువైపు రాకూడదు అని చెప్పేసి మొత్తం డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి హార్మోజ్ జలసంధి పూర్తి స్థాయిలో అమెరికా గ్రిప్లో ఉంది, మా అండర్లో ఉంది, మా పరిధిలో ఉంది అని చెప్పి ట్రంప్ ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. మొత్తం చిన్న చిన్న బోట్లు ఎక్కడ ఉన్నాయో మొత్తం అమెరికా సైన్యం అనేది, ఈ అమెరికా సైన్యం సీజ్ చేసిన సైన్యం, అమెరికా సైన్యం అనేది మొత్తం స్మాచ్ చేయడం జరిగింది సార్. దానిలో భాగంగా ఈరోజు ప్రధానంగా ఈ అమెరికా సైన్యం అనేది ఈ ఇరాన్కి చెందిన ఒక షిప్ను పూర్తిగా ఈ చమురు నౌకను మొత్తం సీజ్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇరాన్కి అందినే ఇరాన్ నుంచి ఎటువంటి రిపోర్ట్ కూడా తిరిగి రాలేదు సార్. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ హార్మోజ్ జలసంధి నా పరిధిలో ఉంది, మా అండర్లో ఉందని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సార్. గుర్తుపెట్టుకో, టెహరాన్ చమురు శుద్ధి రవాణా చేస్తున్న ఏ ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో సీజ్ చేసిన సైన్యం మీద అన్నాడు. ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో సీజ్ చేసిన సైన్యం మీద అన్నాడు. చూసుకోండి, టెహరాన్ అంటే ఇరాన్ రాజధాని. చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్ను ఈ ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో సీజ్ చేసిన సైన్యం మీద అడుగుతాడు అమెరికా. ప్రజెంట్ అమెరికా ఓకే అంటే ఇజ్రాయెల్ ఇరాన్ని రాతియుగానికి పంపిస్తామని స్టేట్మెంట్ ఇస్తుంది ఈరోజు. ఇది ప్రధానంగా జాతీయ అంశాల్లో అద్భుతమైన బిట్ అని గుర్తుపెట్టుకోవాలి. హార్మోజ్ జలసంధి మా చేతిలో ఉందంటాడు డొనాల్డ్ ట్రంప్ సార్. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెహరాన్ చమురు రవాణా చేస్తున్న ఏ ట్యాంకరు హిందూ మహాసముద్రంలోని సీజ్ చేయడం జరిగిందంటే అమెరికా సైన్యం సీజ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా నరేంద్ర మోడీ గారు చార్ధామ్ యాత్ర అనేది ప్రారంభమైంది. కేదార్నాథ్ అనేది ప్రధానంగా, ఎందుకంటే ఆల్రెడీ మనకి వేసవికాలం వచ్చింది, 6 నెలలు గుడి అనేది గుడి తెరుచుకోవడం జరిగింది. మీరు అందరూ కూడా మొబైల్కి దూరంగా ఉండండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఈ రెండింటిని ఫస్ట్ మొబైల్ క్లోజ్ చేయండి, సోషల్ మీడియా ఆ రెండు కూడా క్లోజ్ చేసి ఒక డిజిటల్ అనే పదాన్ని ఎంత ఉపయోగించడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఈ ప్రకృతి అందం అనేది ఒక 6 నెలలు మనం చూడం కాబట్టి, ఎప్పుడైతే ఈ చార్ధామ్ యాత్రకు వస్తున్నారో, ఎప్పుడైతే కేదార్నాథ్ అనేది దేవాలయం ఓపెనింగ్ అయిందో, ఆ అందాలను మన దృశ్యాలని ప్రత్యక్షం కళ్ళ ద్వారా చూడాలి తప్ప ఈ డిజిటల్ పరికరాలు మీరు ఉపయోగించకండి అని చెప్పారు సార్ నరేంద్ర మోడీ గారు. ఒకసారి చూద్దాం సార్, ఏనాదరా ఒకసారి మాట. చారుధామ్ ఈ చారుధామ్ యాత్రలో డిజిటల్ ఉపవాసం పాటించాలి. ఇప్పుడే మనం మాట్లాడేమంటాను కేదార్నాథ్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే సార్ ప్రధానం తీసుకుంటే చార్ధామ్ యాత్రలో డిజిటల్ ఉపవాసం పాటించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సెల్ ఫోన్స్ను మీరు అదే విధంగా తీసుకుంటే సోషల్ మీడియాను మీరు పూర్తిగా ఆపండి, క్లోజ్ చేయండి. 6 నెలల తర్వాత తెరుచుకున్న దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అద్భుతమైన అందాలు ఉన్నాయి. అదంతా మంచుతో కూడుకున్న ప్రాంతము. అందుకే మీరు డిజిటల్ ఉపవాసము అనే పదాన్ని ఉపయోగించారు. వెరీ వెరీ బట్ చార్ధామ్ యాత్రలో డిజిటల్ ఉపవాసం పాటించాలి అన్న వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కేదార్నాథ్ అక్కడ దేవాలయం తెరుచుకోవడం జరిగింది. మీరు వీటికి దూరంగా ఉండండి, సోషల్ మీడియాకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. దైవ సంకల్పకు వెళ్తున్నాం, ప్రకృతి అందాలు మనం చూడాలి కాబట్టి అవి పక్కన పెట్టండి అని చెప్పడం జరిగింది సార్ నరేంద్ర మోడీ గారు. డిజిటల్ ఉపవాసం పాటించాలని, ఇది జాతీయ అంశాల్లో ప్రధాన అంశం సార్. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, వెరీ 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 ఇంపార్టెంట్ మరొక అంశం, జాతీయ అంశాల్లో మరొక అంశం కూడా పరిశీలిద్దాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, శాంతి ప్రతీకగా నిలిచిన
ఇరాన్. అదేంటి సార్ ఇప్పుడే ఇరాన్ అనేది హార్మోజ్ జలసంధిలో చిన్న చిన్న బోట్లలో మందు పాత్ర పెడుతూ ఏదైనా బయట దేశాల నుంచి ఏమైనా షిప్పులు వచ్చినా వాళ్ళు అటాక్ చేసినా వాళ్ళు మందు పాత్ర ఆల్రెడీ ఉంచుకుంటున్నారు, దాన్ని అమెరికా సైన్యం వచ్చి బ్లాస్టర్ చేస్తుందని మీరు ఇప్పుడే చెప్పారు. మళ్ళీ ఏంటి సార్ శాంతి అంటే మనకి వీళ్ళకి తత్సంబంధాలు ఉన్నాయి సార్, మనకి వీళ్ళకి తత్సంబంధాలు ఉన్నాయి సార్. ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో అతని నిన్న విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నంలో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ సమక్షంలోని మీటింగ్ జరగడం జరిగింది. ఎందుకు జరిగింది అనేది చూద్దాం. శాంతి ప్రతీకగా నిలిచిన ఇరాన్ దేనికోసం సార్ అంటే వీళ్ళ ప్రధానంగా మహాత్మా గాంధీ అనే వ్యక్తి శాంతికి ఒక చిహ్నం కాబట్టి, డూ ఆర్ డై అంటారు కాబట్టి మహాత్మా గాంధీ గారు ప్రధానంగా తీసుకుంటే శాంతికి చిహ్నం కాబట్టి మన ఇరాన్ దేశంలోని ఆసుపత్రులు కావచ్చు, ఏదైనా ఆసుపత్రులు కావచ్చు, అదేవిధంగా కళాశాలకు కావచ్చు, గాంధీ పేరుతో చాలా ఉన్నాయి సార్. అంటే శాంతికి మేము ముందడుగు వేస్తాము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన విశాఖపట్నంలో నిన్న ఇరాన్ సుప్రీం లీడర్ రావడం జరిగింది. అంతకు ముందు ఎందుకు వచ్చారు సార్ అంటే ప్రధానంగా ఆయుతొల్లా, గుర్తుపెట్టుకో అతని పేరు ఏం పేరంటే ఆయుతొల్లా ఆలీ ఖమేనీ. ఇతను ఎవరు సార్ అంటే ఇరాన్ సుప్రీం లీడర్. ఈ ఆయుతొల్లా ఆలీ ఖమేనీ ఇతను చనిపోవడం జరిగింది. అమెరికా అనేది ఒక ప్రీ ప్లాన్గా ఇతన్ని చంపివేయడం జరిగింది. ఒక భవనంలో అనేక రకాల భవనాలు ఉంటాయి, ఎటు నుంచి వెళ్ళాలో ఎటు నుంచి వస్తారో మనం పట్టుకోలేని పరిస్థితి. వీళ్ళు ట్రేస్ అవుట్ చేశారు సిగ్నల్ పాయింట్ ద్వారా. ఆయన ఎటువైపు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, డైరెక్ట్గా ఒక బాంబు వేశారు. ఆయన మీటింగ్ పెట్టిన ప్రాంతంలో ఆయన చంపేశారు. అమెరికా ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఈయన చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆలీ ఖమేనీ ఆయుతొల్లా ఆలీ ఖమేనీ ఎప్పుడైతే చంపేశారో అప్పుడు అదే కుటుంబానికి చెందిన మరొక వ్యక్తి ఈ ఇరాన్ సుప్రీం లీడర్గా రావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఆ ఇరాన్ సుప్రీం లీడరు ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకో, అబ్దుల్ మజీద్ హకీం. గుర్తుపెట్టుకోవాలి, హకీం ఇలాహీ ఇది సార్ పేరు. చాలా 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 ఇంపార్టెంట్. మన విశాఖపట్నం రావడం జరిగింది. ఈ అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఆల్రెడీ ఈ ఖమేనీని ఎలా చంపారో ప్లాన్ మీదగా ఆయుతొల్లా ఆలీ ఖమేనీ ఎప్పుడైతే చనిపోయాడో, అమెరికా ప్రేరణగా ఎప్పుడైతే చంపిందో, మరి చంపిన నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లోని ఇలా ఇస్లాం మతస్థులు కాబట్టి ఈ మతస్థులకు చెందిన మత గురువులందరూ కూడా ధర్నాలు చేయడం, ఇతనికి విశాఖపట్నంతో అనుబంధం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్కి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్కి మరి వాళ్ళ ఫ్యామిలీకి చెందిన అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ ఇతను కూడా రావడం జరిగింది సార్. ఈయన వచ్చిన తర్వాత ఇతను శాంతి కోసం శాంతి అంటే ఈయన చనిపోయాడు కాబట్టి ప్రేయర్ చేయడానికి వచ్చారు. ముస్లింలందరూ పాల్గొన్నారు. నేను విశాఖపట్నంలోని ఈయన మళ్ళీ డైరెక్ట్ ఇరాన్ వెళ్ళిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకో, ప్రజెంట్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరంటే అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ. మరి చనిపోయిన వ్యక్తి ఎవరంటే ఆయుతొల్లా ఆలీ ఖమేనీ. అయితే గుర్తుపెట్టుకో, ఇరాన్లో ఇరాన్కి సంబంధాలు ఉన్నాయన్నాడు. ఎందుకు? గాంధీ పేరుతోటి గాంధీ ఆసుపత్రులని, గాంధీ కళాశాలని, గాంధీని ఆదర్శంగా మేము తీసుకుంటున్నాము శాంతి కోసమని ఇరాన్కి చెందిన ఈ వ్యక్తి చెప్పడం జరిగింది సార్. అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా ఈ అంశం అనేది అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం సార్. ఏంటి సార్ ఇది? అంతర్జాతీయ అంశాలలో ప్రధాన అంశం. ఇటీవల కాలంలోని ఇరాన్కి చెందిన ఏ సుప్రీం లీడర్ మరణించారు అడుగుతాడు, ఆయుతొల్లా ఆలీ ఖమేనీ. మరి ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు ఎన్నికయ్యారు అడుగుతాడు, అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ. మరి ఇతను ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి విచ్చేశారంటే విశాఖపట్నంకి రావడం జరిగింది. మరి ఈయన ఏం మాటలు చెప్పారంటే, మేము గాంధీని ఆదర్శంగా తీసుకుంటున్నాం, గాంధీ అనే వ్యక్తి శాంతికి చిహ్నం కాబట్టి మా ఇరాన్లోని గాంధీ పేరుతోని ఆసుపత్రుల పేర్లు పెట్టాం, కళాశాలల పేర్లు పెట్టామని నిన్న ఈయన చెప్పడం జరిగింది సార్ మన వైజాగ్లోని. ఇది ప్రధానంగా అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం సార్. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటే అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఒకటి. అయితే నెక్స్ట్ జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఒకటి మిస్ అయ్యింది, ఒకసారి చూడండి సార్. మళ్ళీ అంతర్జాతీయకి వెళ్దాం. జాతీయ అంశాల్లో ఒక అంశం మిస్ అయింది. ప్రజెంట్ నేను ఎలక్షన్లు జరిగాయి సార్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రికార్డు బ్రేక్ అయ్యింది.
ఎందుకు సార్ అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ నమోదైన 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతవరకు వెస్ట్ బెంగాల్లోని 92% పోలింగ్ నమోదైంది. 80+ పోలింగ్ అనేది తమిళనాడులో నమోదైంది. ఒక రికార్డ్ బ్రేక్ సార్, చరిత్రలోని ఒక విప్లవం. చరిత్రలోనే మొదటిసారిగా వెస్ట్ బెంగాల్లోని అత్యధిక పోలింగ్ నమోదైంది, తమిళనాడులోని అత్యధిక పోలింగ్ నమోదైందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా 92.72%, 92.72% అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే 85.14% అని గుర్తుపెట్టుకోవాలి. అంటే పర్సంటేజ్ ఏం అడగడు. ఇటీవలి కాలంలోని భారతదేశంలోని ఆఫ్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏది? ఇంతవరకు ఇన్ని ఎలక్షన్లు జరిగాయి, ఇన్ని ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు. నియర్లీ అంత అద్భుతంగా 93% జరిగినట్లు 92.72% వెస్ట్ బెంగాల్లో పోలింగ్ జరిగింది. తమిళనాడులో 85% అంటే 85.14% జరిగింది. ఇది రికార్డు స్థాయిలో బ్రేక్ అని గుర్తుపెట్టుకోవాలి. 92.72, 85.14 అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం మిస్ అయింది. అది ఇప్పుడు మనకి అంతర్జాతీయ అంశం, మోస్ట్ ఇంపార్టెంట్. అంతర్జాతీయ మళ్ళీ వచ్చే అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మనకి ఐపీఎల్ మ్యాచ్ అనేది ఉప్పల్ స్టేడియంలో జరిగింది. మరి ఐపీఎల్ మ్యాచ్లో తీసుకుంటే ఫస్ట్ టైము ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది. మరి ఐపీఎల్ మ్యాచ్లోని రోబో అనేది కొత్తగా టెక్నాలజీ ఉపయోగించి ఒక కుక్క రూపంలో ఉంటుంది, షేప్ అనేది కుక్క రూపంలో ఉంటుంది. రోబో ఎలాగుంటుందంటే ఒక కుక్క రూపంలో ఉంటుంది. అది ఒక బ్యాట్స్మెన్ కానీ ఒక బౌలర్ కానీ వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా వెనక్కి పరిగెడుతూ వెళ్తుంది. దాని పేరే చంపక్. గుర్తుపెట్టుకోండి, చంపక్ అనేది పేరు పెట్టారు. ఫస్ట్ టైం ఐపీఎల్లోని ఒక రోబోని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కుక్కాకారంలో ఉంటుంది, దాని పేరే చంపక్. చూడండి, ఏ బ్యాట్స్మెన్ వెళ్ళి ఏ బౌలర్ వెళ్ళి పరిగెడుతూ వెళ్తుంది. వాళ్ళ యొక్క హావభావాలను చిత్రీకరిస్తుంది, వాళ్ళ ప్రవర్తన తీరుని చిత్రీకరిస్తుంది, వాళ్ళ యొక్క మూమెంట్స్ చిత్రీకరిస్తుంది. అదేవిధంగా ఐపీఎల్లో స్టార్ట్ అవ్వడానికి ముందు ఇమీడియట్లీ గ్రౌండ్లో హై స్పీడ్గా వెళ్తుంది. దీన్ని నియర్లీ 1 crore 45 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అయ్యిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోబో ఖర్చు ఎంత అంటే 1 crore 45 లక్షల నుంచి 1 crore అని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని పేరే చంపక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా